టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయడమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. సూపర్ 6 పథకాల అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లడ్డూ కల్తీ విషయంలో సూపర్ 6 ప్రశ్నలు సంధించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రావు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందే. నిజ నిజాలు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రజలకు సేవ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం 38, 40, 41 డివిజన్లకు సంబంధించి మూలగొయ్యి సెంటర్లోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వద్ద ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు, మీ అభిమానం ఇదే విధంగా కొనసాగాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. సరే 33,000 మెజారిటీ మరి మహిళలకు అందరూ ఏకమైపోయి ఆవిడ చేసేశారు ఒక మహిళగా. ఇప్పుడు నేను నుంచుంటా ఉన్నా, వీళ్ళు సహకరిస్తారా లేకపోతే మహిళ పక్షపాతిగా వెళ్ళిపోతారని ఒకంత భయం ఉండేది. కానీ దాన్ని డబల్ చేసేసి 70,000 పైన మెజారిటీ ఇవ్వడం అన్నది మా పైన చాలా బాధ్యతగానే తీసుకుంటా ఉన్నాం. ఎప్పుడు అదే బాధ్యతతో, ఎందుకంటే ఇవన్నీ కూడా కంచుకోటలు. 40వ వార్డు కానీ 38 కానీ 41 కానీ ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నడుస్తూ ఉన్నాయి. దాన్ని రెట్టింపు బలపడే విధంగా పార్టీని, ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. స్వతహాగా 100 రోజులైంది. 100 రోజులని అప్పుడే మీ అందరినీ పిలిచేయడం, ఏం చెప్తా ఉన్నారన్నది మీరు విన్నారు. అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ. కానీ 100 రోజుల్లోనే ఎందుకు, ఏమంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు. చాలా గొప్ప ఉంది. 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి. 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి. సరే, 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే, సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు. గట్టిగా ఉంటే 1,00,000-1,50,000 ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదైనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు. పోలవరం అంటే పోలవరం లేదు. ప్యాలెస్లు కట్టుకున్నాడమ్మా. నిజమే, చూసావా మా మహిళా మనులు ఎలా ఉన్నారో, ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్తా ఉన్నారు. నిజమే. సరే, ఇంకెక్కడికి వెళ్ళిపోయింది డబ్బు అన్నది వస్తాయి ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటికి. మరి ఇంత అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ 100 రోజుల్లో ఎక్కడా రూపాయి అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం మీకు పెన్షన్లు పెంచిందమ్మా. పెన్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి లాగా 1000 రూపాయలు పెంచుతారని 250 4 సంవత్సరాలు పెంచాడా? ఒక్కసారే ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారే ఇచ్చారు. దాంతో పాటు ఎప్పుడూ లేని విధంగా బాకీ 3 నెలల ముందు నేను చెప్పి ఉన్నాను కాబట్టి 3 నెలలు కూడా మా 3,000 కలిపి ఇస్తానన్నారు. అది కూడా ఇచ్చున్నాం. ఈ ఇచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా రూపాయి అప్పు చేయలేదు. అన్న క్యాంటీన్లు తెచ్చుకున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి ఇంటింటికి అంటించిన సంబరాలు చేయడం, కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టించిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, అనుబంధ విభాగాలైన ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్, సేవాదళ మహిళా కాంగ్రెస్ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వారు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు సూపర్ 6 అని వారు పేర్కొని ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు. సూపర్ 6 కాదు, డక్అవుట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ, 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, తల్లికి వందనం అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ, ఇలా ఒక 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. గడిచి 100 రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కానీ, సబ్ కలెక్టరేట్ల కార్యాలయాల దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం కూడా మరి ప్రజల దృష్టికి ప్రజా సమస్యలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి గారు, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి గారు, ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరి నేతృత్వంలో కూడా రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం. ప్రధానంగా జిల్లా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలను కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. పాపం పోవాలంటే అఖండ జ్యోతి వెలగాలని బచ్చు ఫౌండేషన్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర అన్నారు. బుధవారం రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవాభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్ర ప్రారంభించారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ చేయడం మహా అపాచారమన్నారు. ఈ మహా అపచారానికి ప్రాయశ్చితంగా భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నుంచి తిరుపతి వరకు అఖండ జ్యోతితో పాదయాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు. అందరూ అఖండ ద్వీపాన్ని సందర్శించాలని సూచించారు. ఈ అఖండ జ్యోతి పాదయాత్ర రథయాత్ర పిఠాపురం నుంచి మీదుగా రాజమండ్రి చేరిందన్నారు. ఈ అఖండ పాదయాత్రలో అఘోరిణి తదితరులు పాల్గొన్నారు. కూడా నెయ్యేసి నెయ్యితోనే దీపంతోనే హోమము 1-2 గంటలు చేశారు, శాంతి హోమం అని. ఆ శాంతి హోమం అనేది భారతదేశం మొత్తం పర్మనెంట్ గా ఉండాలి, శాంతి పర్మనెంట్ గా ఉండాలి, తాత్కాలికం కాదు శాంతి అనేది. కావున ఈ అఖండ దీపం వెలుగుతేనే భారతదేశం మొత్తం ఎప్పుడూ శాంతిగా ఉంటుందని నా పిలుపు, సంకల్పం. కావున ఇదందరూ కూడా ఏదో మనకెందుకులే, మన ఇంట్లో ఏదో చేస్తున్నారు, ఎవరో స్వామి వచ్చారు, ఎవరో ట్రస్ట్ చైర్మన్ వచ్చారు, వచ్చి పాదయాత్ర చేస్తున్నారు, మనకెందుకులే అనుకోకుండా అందరూ కూడా దీన్ని నిర్విఘ్నం చేసి అందరూ కూడా అఖండ దీపాన్ని వెలిగించండి. అఖండ దీపాన్ని వెలిగించి లోక కళ్యాణం చేయండి. ఎప్పుడైతే లోక కళ్యాణం సరిగ్గా ఉంటుందో, ఎప్పుడైతే దేవుడికి నిత్య దీప నైవేద్యాలు అందుతాయో, ఎప్పుడైతే దేవుడు సంతోషంగా ఉంటాడో మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడికి సనాతన ధర్మాన్ని కూనీ చేసి తిరుపతి లడ్డూల్లో అక్రమం చేసి తర్వాత
పాదాలు శ్రీవారి పాదాలు కానీ లేకపోతే రాముల వారు మొండాలు కానీ తీసుకెళ్లి ఎక్కడో పెట్టి ఇవన్నీ ఘటనలకి రథాలు తగలెట్టడం ఇవన్నీ కూడా సంకేతాలు. ఎప్పుడూ లేని విజయవాడలో కూడా కొట్టుకుపోవడం జరిగింది. మీ అందరూ చూశారు. బుడబరి ఘటన ఎప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది నేను అందరికీ చెప్పేది ఏంటంటే పాదయాత్ర ద్వారా ఇది ఒక హెచ్చరికగా తీసుకుంటారో, ఇది ఒక అడ్వైస్ గా తీసుకుంటారో, ఇది ఒక వార్నింగ్, స్వీట్ వార్నింగ్ గా తీసుకుంటారో మీ భాషలో చెప్తున్నాను నేను. అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రళయం, మహాప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో చిన్న పెద్ద ప్యూను లేకపోతే ఆఫీస్ బాయ్, అడుక్కునేవాడు, సాధు ఎవరు ఉండరు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఎవరు ఉండరు. అందరూ తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాం అఖండ ప్రళయంలో. ఆ ప్రళయం అంతా ముంచుకొస్తుంది. ప్రళయానికి మనుషులందరూ ఒకటే. ఏ కులంలో బతికినా, ఏ మతంలో బతికినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా ఒకటే. మనిషి ఒక రూపంలోనే ఉంటాడు. దేవుడు ఒకటే పుట్టించారు. ఏ కులానికి ఆ కులం గౌరవించుకోవాలి, ఏ రిలీజన్ కి ఆ రిలీజన్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏ కులంలో ఉన్నా, ఏ రిలీజన్ లో ఉన్నా మనం ఆ రిలీజన్ కి ఆ సాంప్రదాయాల్ని పాటించాలి, ఆ సనాతన ధర్మాలను పాటించాలి. కావున అందరూ కూడా ఈ అఖండ దీపాన్ని ఆశీర్వదించి అందరూ కూడా అఖండ దీపం వెలిగించాల్సిందిగా కోరుతున్నాను. దర్శించి ఈ యొక్క ప్రచారం చేసుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. 3 రోజుల నుంచి చేస్తున్నాం స్వామి. పిఠాపురంలో మొదలైంది. పెద్దాపురం మీదుగా నిన్న రాత్రి రాజమండ్రి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తిరుపతి వరకు. ఈ పాదయాత్ర అనేది రథయాత్ర. ఈ పాద రథయాత్ర అనేది తిరుపతి దాకా ఉంటుంది. నెక్స్ట్ లోక కళ్యాణం వరకు భారతదేశం మొత్తం తిరుగుతుంది. ఆ దేవుడి ఆశీర్వాదం బట్టి మేమంతా కూడా హిందూ సాంప్రదాయానికి సంబంధించి, నా కర్తవ్యాలకు సంబంధించి దీని గురించి ఎంతవరకు నేను వెళ్తాను సిద్ధం. కావున అందరూ కూడా మీ వంతు మీరు ముందుకొచ్చి మీరందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. కావున అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ యాత్ర చేస్తున్నాము. నమో వెంకటేశాయ. వందలాది సంవత్సరాల చరిత్ర గల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మనిషిగా ఆలోచించాలన్నారు. జంతువు కొవ్వు కలిసిందే అని ఆరోపణలు చేస్తున్న వారికి తను వేసే సూపర్ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో 279 రూపాయలకి కిలో నెయ్యి కొనేవారని తెలిపారు. లడ్డూ విషయంలో షిట్ నివేదికను మేము నమ్మామన్నారు. వారు చంద్రబాబు ఎలా చెబితే అలా నివేదిక తయారు చేస్తారని ఆరోపించారు. గడిచిన 4 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని అన్నారు. టీటీడీ పాలక మండలిలో అన్య మతస్థులు లేరని అన్నారు. అసలు మీరు 100 రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా, వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఏ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? అది ఏది కూడా చేయకపోగా మరి మీరు అడుగుపెట్టారు. రాష్ట్రంలో ఎన్ని అనర్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము
కనీసం ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎలాగ సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, నేను అడిగే సూపర్ 6 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. తిరుపతి లడ్డూ గురించే నేను సూపర్ 6 ప్రశ్నలు అడుగుతున్నా. మీ దగ్గరే కనుక ఆన్సర్లు ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. సూపర్ 1, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 19న తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు, ఈఓ శ్యామలరావు గారు ఏమని చెప్పారు? అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? 1 వచ్చిందా, 2 వచ్చినాయా, లేదా 10 వచ్చినాయా? ఏదైతే అడల్ట్రేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో చేసిన నిరసన దీక్ష ముగిసింది. నిరాహార దీక్షను హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్నాల శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్ల మురళీధర్, పీసీసీ కార్యదర్శులు బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్, జిల్లా మహిళా అధ్యక్షులు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, వేపకాయల బాబ్జీ, నల్లా వీర్రాజు, కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి లడ్డులో కలిపినటువంటి నెయ్యి, జంతువుల యొక్క అవశేషాలు, అలాగే చేప నూనెతోటి తయారు చేసిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈవో గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి అభియోగాల మీద సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పి, ఇది ఎంతవరకు నిజం దిక్కు తేల్చాలని చెప్పి ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి 9 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి మన సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు గారు, అలాగే నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి సభ్యులు అందరూ వచ్చి చూస్తూ మద్దతు తెలియజేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే సిబిఐ దర్యాప్తు చేయించి ఒక 3 నెలల్లో లేకపోతే 6 నెలల లోపల రిపోర్టు తెప్పించి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. నంద్యాల తెలుగుదేశం పార్టీ ప్రజానాయకుడు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి మార్క్ఫెడ్ డైరెక్టర్గా నియమించడంతో నాయకులు, ప్రజలు ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. తులసిరెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని, ఈరోజు తులసిరెడ్డి పదవికి రావడం ఆనందంగా ఉందని, అన్న ఆపదలో ఉన్నాము అని చెప్పగానే స్పందించే నాయకుడు ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల శాసనసభ్యులు, రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తులసిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి మంచి పేరు వచ్చేలాగా తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పదవుల కోసం ఏ రోజు పాకులాడకుండా కేవలం పార్టీ బలోపేతానికి కృషి చేశారని, నేనెప్పుడు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి కృషి చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేసినందుకు గాను నాకు గుర్తించి గతంలో రాష్ట్ర కార్యదర్శి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నన్ను మార్కెట్ డైరెక్టర్గా, రాష్ట్ర డైరెక్టర్గా నియమించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే లోకేష్ బాబు గారికి, మంత్రివర్యులు ఫరూక్ గారికి, మా మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పదవి వలన నేను రైతులకు ఏదైతే మార్కెట్ ద్వారా సహాయ సహకారాలన్నీ అందుతాయో అవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి
మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ గేటు వసూలు కూరగాయల మార్కెట్లో సైకిల్ స్టాండ్కు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి ఆదివారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో హోరాహోరీగా పాటదారులు పాల్గొన్నారు. సైకిల్ స్టాండ్కు సర్కారు వారి పాట 56,000 చెప్పడంతో నాకంటే నాకు అనే రీతిలో వేలంపాటలో పోటీ పడ్డారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో గేటు పనులకి టీడీపీ వైసీపీ పార్టీ నాయకులు పోటీ పడ్డారు. కానీ ఆగస్టులో గేటు కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్దీన్ వేలంపాటలో గేటు వసూలు దక్కించుకోవడంతో కానీ వైసీపీ నాయకులు అడ్డుపడి కౌన్సిల్ సమయంలో ఆమోదం తెలపలేదు. అందుకు గేటు వసూలు రద్దు చేయడంతో ఈరోజు గేటు పనులకు వైసీపీ నాయకుడు కలం ఒక్కరే దాఖలు చేయడంతో ఎవరూ పోటీకి రాకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ గేటు వసూలు సైకిల్ స్టాండ్ బహిరంగ వేలంపాట వేయడం జరిగింది. కానీ సైకిల్ స్టాండ్కు మాత్రమే పోటీకి రావడం జరిగిందని 58,000కు పోటీ పడడం జరిగిందని అదేవిధంగా పెద్ద గేట్లు వస్తువులకు ఒక్కరే దాఖలు చేయడంతో పోటీకి ఎవరూ రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. మరలా వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకుడు షేక్ మహబూబ్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో గేటు బహిరంగ వేలంపాటలో దక్కించుకోవడం జరిగిందని కానీ నేను టీడీపీ నాయకుడిని కావాలని కౌన్సిల్ సమావేశంలో రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు వేలంపాటలో పాల్గొంటే మరలా కౌన్సిల్ సమావేశంలో రద్దు చేస్తారని అందుకోసమే నేను వేలంపాటలో పాల్గొనలేదని తెలియజేశారు. రెండోసారి కాజాపీర్ 52,500 ఫైనల్. కాజాపీర్ వారు 52,500 ఫైనల్. వీడు ఎంఎస్ నారాయణ గారు యాడ నో పార్కింగ్ కూడా మొత్తం పార్కింగ్ మార్కెట్ గేట్లకు సంబంధించి అమౌంట్ కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాల్వెన్సీ కానీ అమౌంట్ కానీ కట్టేవాళ్ళు ఉంటే కట్టేయండి. మార్కెట్ గేట్లకు సంబంధించి డిపాజిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి. మార్కెట్ గేట్లకు సంబంధించి డిపాజిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డిపాజిట్ చేయండి. మార్కెట్ గేట్లకు సంబంధించి డిపాజిట్ చేయండి. ఫైనల్ కాల్. మార్కెట్ గేట్లకు సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిపాజిట్ చేసేయండి. సార్ ఒకటే పాల్గొన్నాం సార్. ఎవరు పాల్గొనడం వల్ల వాయిదా వేయడమైనది. ఈరోజు నంద్యాల పురపాలక సంఘంకు సంబంధించినటువంటి మార్కెట్ వేలాలు మరియు సైకిల్ స్టాండ్ వేలంపాటలు నిర్వహించడం జరిగినది. సైకిల్ స్టాండ్ వేలంపాటలో వచ్చేసి 3 వ్యక్తులు పాల్గొనడం జరిగినది. 3 వ్యక్తులు పాట పాడి అందులో ఎస్ జాకీర్ హుసేన్, సయ్యద్ జాకీర్, కాజాపీర్ అనే వ్యక్తులు పాల్గొనడం జరిగినది. కాజాపీర్ అనే వ్యక్తి 58,500 అంటే మన సర్కార్ పాట వచ్చేసి 57,500 ఉండగా కాజాపీర్ అనే వ్యక్తి 58,500కు హెచ్చుపాడి సైకిల్ స్టాండ్ వేలంపాట దక్కించుకోవడమైనది. అలాగే మార్కెట్ వేలాలకు సంబంధించి ఒకటే వ్యక్తి డిపాజిట్ కట్టడం వల్ల వేలంపాట వాయిదా వేయడం జరిగినది. ఆదాయం అంటే ఏం లేదు. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గల ప్రజలందరికీ సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ శుభాకాంక్షలు తెలిపారు. తాను నూతనంగా బాధ్యతలు చేపట్టారని, అయితే తమ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా ఎవరైనా అధికారికంగా రిజిస్ట్రేషన్ ఖర్చులు వసూలు చేస్తున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. ప్రజలకు మంచి సేవ చేసేందుకే ఉన్నతాధికారులు తనకు ఇక్కడికి బదిలీపై పంపడం జరిగిందని, ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అవినీతికి తావు లేకుండా అక్రమాలకు చోటు లేకుండా సవ్యంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పరిశీలిస్తామని తెలిపారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కాగా సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ గతంలో ఆళ్లగడ్డలో విధులు నిర్వహించి సాధారణ బదిలీల్లో భాగంగా నంద్యాలకు బదిలయ్యారు. సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ను కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి ఆయన చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రజానికానికి నమస్కారం. నా పేరు అబ్దుల్ సత్తార్.
నేను ఇక్కడ కొత్తగా సబ్ రిజిస్టర్గా నేను చార్జ్ తీసుకున్నాను. ఇక్కడ నేనైతే అందరి ప్రజలకు అందుబాటులో ఉంటాను. మా డిపార్ట్మెంట్ మీద ఏదైనా చెడు అభిప్రాయాలు కానీ ఎవరైనా మమ్మల్ని బ్రోకర్లు మధ్యవర్తులు ఏదైనా మభ్యపెట్టినట్టయితే మీరు మా దృష్టికి వస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము. మాకు సంబంధించి వీలైనంత ప్రజలకు మంచి సహకారం అందించి మేము సేవలు చేయాలని మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం. మేము మాకు బయట విషయాలు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. మీరు మా పై అధికారులకు కూడా వాళ్ళ మీద రిపోర్ట్ చేసి పంపిస్తాము. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 సూపర్ 6 పథకాలు 100 రోజులైన అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని, ఈ నిద్రపోతున్న ప్రభుత్వానికి మేలుకొల్పడం కోసం వారు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ స్టీల్ ప్లేట్లు, గరిటెలతో కలెక్టరేట్ దగ్గర శబ్దాలు చేస్తూ నిరసన తెలియజేశామన్నారు. ప్రభుత్వాన్ని ఏదైతే 6 పథకాలు ఇచ్చి మీరు ఈరోజు ఎన్నికల కంటే ముందు ప్రజలకందరికీ ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఇంటింటి కార్యక్రమం పేరుతో మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్ అతికిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది మర్చిపోయిన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తాళి బజావో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శర్మిలమ్మ గారు ఈరోజు పిలిపినడం జరిగింది. ప్రతి కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం తాళీ బజావో అని చెప్పి కలెక్టరేట్ దగ్గర ఈరోజు ప్లేటు చెంచాతో ఈరోజు నిద్ర లేపుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఒకటే గుర్తు చేస్తున్నాం, మీకు ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు. కనీసం మీరు ఇప్పటికి 3 నెలలు అయింది, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా 50 ఏళ్లకే పింఛన్ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు చేయలేదు. తర్వాత యువకాలం పేరుతో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా తల్లి వందనం అని చెప్పి బడికి ప్రతి పిల్లోని కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు మాట మార్చారు, మర్చిపోయినారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే కాకుండా అందరి మహిళలకు కూడా 19 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు కూడా దాదాపు 15,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది మర్చిపోయారు. ఉచిత బస్సు అన్నారు మహిళలకు అందరికీ కూడా. మహిళల ఓట్లని దోచుకొని ఇప్పటికి 3 నెలలు అయింది. ఉచిత బస్సు లేదు, కనీసం మహిళల గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు. వాటి గురించి కూడా ఊసలేదు. ఇవన్నీ గుర్తు చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈరోజు తాళి బజావో అని చెప్పి ఈరోజు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ పథకాలు ఏవైతే చెప్పారో ఏదో 4 సంవత్సరాలకో 3 సంవత్సరాల తర్వాత మేము అమలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వెంటనే ఈ అమలును ఏవైతే హామీ ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పులు మీరు చేయకుండా వెంటనే ఉద్యోగస్తులకైతే ఏ హామీలు ఇచ్చారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అయితే హామీలు ఇచ్చారో, సామాన్య ప్రజలకైతే హామీలు ఇచ్చారో అవి వెంటనే అమలు చేయండి. అమలు చేయకుండా ఏదో ఎన్నికల కంటే ముందు 1 సంవత్సరం ముందో లేదా 2 సంవత్సరాల ముందో ఇవి అమలు చేస్తామంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మేల్కొల్పుతాం. ప్రభుత్వం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వీరు కూడా మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి. ఎందుకంటే ఎన్నికల్లో తిరిగి ఈ 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అడగండి, 100 రోజుల్లో ఒకే ఒక్క పథకం మనం అమలు చేశాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు సేవ చేయడమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. సూపర్ 6 పథకాల అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లడ్డూ కల్తీ విషయంలో సూపర్ 6 ప్రశ్నలు సంధించిన మాజీ ఎంపీ మార్గాని భరత్.
లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందే, నిజ నిజాలు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.